పార్టీ కోసం శ్రమించే ప్రతి కార్యకర్తకు గుర్తింపు ఉంటుందని ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ అన్నారు. తిరుపతి జిల్లా రైల్వే కోడూరులో జనసేన పార్టీ కార్యకర్తల సమావేశానికి హాజరైన ఎమ్మెల్యే ఎవరికి ఎలాంటి కష్టం వచ్చినా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. కూటమిలో టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీలు కలిసి ప్రజా శ్రేయస్సు కోసం పనిచేస్తుందన్న ఎమ్మెల్యే బొలిశెట్టి ప్రజల సంక్షేమాన్ని లక్ష్యంగా పెట్టుకుని ఏర్పడిన కూటమి ప్రభుత్వం అన్ని పార్టీల కార్యకర్తలకు అండగా నిలుస్తుందని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా పలువురు కార్యకర్తలు పార్టీ కోసం కష్టపడిన వారికి తగిన గుర్తింపు, గౌరవం లభించడం లేదని తమ ఆవేదనను వ్యక్తం చేశారు. జరగవలసింది ఎన్డీఏ మీటింగ్ తిరుపతిలో, దానికోసమని నిన్న వచ్చాం. కానీ అక్కడ దురదృష్టవశాత్తు విశాఖపట్నంలో ఇన్సిడెంట్ జరగడం, పవన్ కళ్యాణ్ గారు అటు వెళ్ళడం వల్ల ఈరోజు మీటింగ్ ఎవరు కూడా ఒకసారి వచ్చాను. మేము 2019 ఓడిపోయిన తర్వాత ఇవన్నీ తిరిగినప్పుడు ఒకసారి మీటింగ్ పెట్టాం ఇక్కడ ఫంక్షన్ హాల్లో. ఇది రెండోసారి. ఇది ఇక్కడ చిన్న చిన్న సమస్యలు ఉన్నమాట వాస్తవం. నాకంటే ఎక్కువ మీ అందరికీ తెలుసు. దాని గురించి పెద్దగా ప్రస్తావించవలసిన అవసరం లేదు. ఏదన్నా కూడా పర్సనల్, అది పార్టీకి ఏ రకంగానూ సంబంధం లేదు. రెండోది ఏంటంటే, ఇక్కడ కొంచెం జన సైనికులు మాకు ఎవరు కూడా రెస్పాండ్ అవ్వట్లేదు. మా మీదే కేసులు కట్టిన వాళ్ళకే సాయం చేస్తున్నారు, ఇప్పుడు కూడా వైసీపీ నాయకులకే పనిచేస్తూ ఉన్నారు అని ఆవేదన చెందుతూ ఉన్నారు. ఖచ్చితంగా సమన్వయ కమిటీ ఏర్పాటు చేస్తాను. ఇక్కడ జన సైనికుడు అన్యాయం జరగకుండా చూసుకునే బాధ్యత జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు తీసుకుంటారు. మీటింగ్